ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రజెంట్ రెడ్ బుక్కి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే నారా లోకేష్ సంబంధించిన ఆయన ప్రతిసారి రెడ్ బుక్ గురించి మాట్లాడుతుంటారు. అయితే రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేదా అంటే తొందరలో తెలుస్తుంది అని ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఫర్దర్గా డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, రెడ్ బుక్ అంటేనే అసలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్. మరి ఆ రెడ్ బుక్లో ప్రతి ఒక్కరి నేమ్స్ ఉంటాయి. మరి అందులో జగన్మోహన్ రెడ్డి నేమ్ ఉందా లేదా అని అడిగితే ఉంది అన్నట్టుగా కొంచెం లెట్ సి ఫ్యూచర్లో తెలుస్తుంది అన్నారు. మరి దాని గురించి ఏంటి, నిజంగా ఉందనుకోవచ్చా? ఎస్, ఒక నేషనల్ ఛానల్ జర్నలిస్టు లోకేష్ గారిని అడిగిన ప్రశ్న, రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా, దానికి లోకేష్ గారు చెప్పిన సమాధానం త్వరలో తెలుస్తుంది. నిజానికి జర్నలిస్ట్కి వచ్చిన అనుమానం మాత్రమే కాదు, బయట చాలా మందికి అనుమానం ఉంది. ప్రత్యేకించి టీడీపీ కార్యకర్తలకు కూడా అనుమానం ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాకా కేసులు వెళ్ళట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయట్లేదు, మన అధికారంలోకి వచ్చి దగ్గర 2 సంవత్సరాలుగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అలాగే తిట్టిస్తున్నాడు, అలాగే మాట్లాడిస్తున్నాడు, అలాగే చేస్తున్నాడు. ఆయన ఆలోచనలో మార్పు రావట్లేదు, ఆయన మాటల్లో మార్పు రావట్లేదు, ఆయన ప్రవర్తనలో మార్పు రావట్లేదు. ఎందుకు వదిలిపెడుతున్నారు ఆయన్ని అనేది టీడీపీ కార్యకర్తల్లో, టీడీపీ అభిమానుల్లో కూడా ఉంది. కాకపోతే రకరకాల క్లారిఫికేషన్స్ మన సమాజంలో ఏంటంటే, ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే ఆ నాయకుడికి వెంటనే సింపతి వచ్చేస్తుంది. సింపతి గేమ్ ఆడతారు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సింపతి ఆధారంగానే రాజకీయ పార్టీని క్లిక్ చేసుకున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన సింపతి వచ్చిందో మనం చూసాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వేరు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పడానికి ఏమి కేసులు పెద్దగా ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు తప్ప ఆ కేసులు కూడా అప్పుడే వీగిపోయినాయి, ఆధారాలు లేవని. సరే, ఏదేమైనా ఇక్కడ ఒక విషయం, కేసులు ఉన్నా లేకపోయినా, ఆస్తులు సంపాదించినా సంపాదించకపోయినా అరెస్టు చేస్తే ఖచ్చితంగా జనంలో సింపతి వస్తుంది ఆ నాయకుడికి అనేది ఒక నానుడి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టాగో పొలిటికల్ కిల్ అవుతున్న సమయంలో మనం అరెస్ట్ చేసి మళ్ళీ సింపతి ఇవ్వటం అతనికి, అరెస్ట్ చేసి రెడ్ బుక్లో భాగంగానే అరెస్ట్ చేశారని ఎట్టా వాళ్ళు లోపోతారు. ఆ అవకాశం అతనికి ఇవ్వటం ఎందుకు? ప్రజలు చెప్తున్నారు కదా తీర్పుని, చూద్దాం, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం. వచ్చే ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పిన తర్వాత కావాలంటే దాని తర్వాత అతను అరెస్ట్ చేయటమే ఇంకోటి చేద్దాం. కొన్నాళ్ళు వేచి చూద్దాం. అతను నిజమైన ప్రవర్తనని ప్రజలకు పరిచయం చేద్దాం, అతను ఫ్రస్ట్రేషన్ ప్రజలకు పరిచయం చేద్దాం. అతన్ని ప్రజల దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఒకప్పుడులాగా లేదు కదా సమాజం. జనం చూస్తే జనమే అర్థం చేసుకుంటారు కదా. 2029లో కూడా జగన్ ఓడిపోతే జగన్కి ఉన్న ఈ ఆదరణ, అభిమానం కొద్ది గొప్ప ఏదైనా ఉంటే అది కూడా పోయింది కదా. అప్పుడు అరెస్ట్ చేసినా సానుభూతి ఉండదు, ఏముండదు. ఇతను మారడు, ఇతను అరెస్ట్ చేయను అంటే ప్రజల నుంచి డిమాండ్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం వేరు. డిమాండ్ ప్రజల నుంచి రావాలి, వీళ్ళ కోరిక మేరకు అరెస్ట్ చేయొద్దు. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేను అరెస్ట్ చేయడం వేరు, ప్రజల నుంచి అరెస్ట్ చేయండి అని డిమాండ్ వచ్చినప్పుడు అరెస్ట్ చేయడం వేరు. కాబట్టి ప్రజల నుంచి డిమాండ్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. అందుకనే కొంత టైం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందా అంటే ఖచ్చితంగా రెడ్ బుక్లో ఉన్నా లేకపోయినా నారా లోకేష్ గారి మైండ్లో ఉంటుంది. ఎందుకు? తమ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టాడో నారా లోకేష్ గారు తెలుసు, తమ కుటుంబాన్ని తిట్టించింది ఎవరో నారా లోకేష్ గారు తెలుసు, తమ కుటుంబం మీద దాడి చేస్తే, తమ ఇంటి మీద దాడి చేసినట్టు మంత్రి పదవి ఎవరిచ్చారో నారా లోకేష్ తెలుసు. మనం ఎంతసేపటికి చంద్రబాబు నాయుడిని తిట్టినటువంటి కొడాలి నాన్నో చూస్తాం, వల్లభని వంశీనో చూస్తాం, అంబటి రాంబాబునో చూస్తాం, కానీ ఆర్కే రోజాను చూస్తాం, కానీ వీళ్ళు వెనకాలని మాట్లాడిచ్చి జగన్మోహన్ రెడ్డి అన్న విషయం నారాలోకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కాకపోతే టైం, దానికో సమయం వస్తుంది, వేచి చూద్దాం. అదే కాకుండా ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి లోపల వేసినా సరే బీజేపీ పెద్దల నుంచి కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఇంకోటి మనకి అంటే ఇప్పుడు కూటమి మొత్తం 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ముగ్గురు ఒక డెసిషన్ తీసుకొని ఏమన్నా చెయ్యాలి కాబట్టి, అంటే ఇన్ కేస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించిన అది కూడా వాళ్ళు ప్లస్ చేసుకొని ఫర్దర్గా రేపటి రోజు మేము జైలుకి వెళ్ళినాము, అసలు తప్పు చేయకుండా వెళ్ళినామని కావాలని అండ్ ఆ నెగిటివ్ వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ 2 రకాలు. ఒకటి, సింపతి గెయినింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్నట్టు ట్రై చేస్తాడు. రెండోది, అరెస్టుల పేరుతో వైసీపీ చేసే నానా యాగి నానా రచ్చ ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఏమైనా ఆటంకాలు ఏర్పడతాయేమో. ఇప్పుడిప్పుడే కంపెనీలు వస్తున్నాయి. ఇవాళ కూడా శ్రీ సిటీలో కంపెనీ అనౌన్స్ అయింది, స్టీల్ కంపెనీ. సో ఇలా వరుసగా కంపెనీలు వస్తున్న టైంలో గూగుల్ డేటా సెంటర్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న సమయంలో అనవసరంగా ఒక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం మనం దీన్ని డిస్టర్బ్ చేసుకోవడం అవసరమా? ఇప్పుడు వద్దురే, కొనాలు వేచి చూసే జోనంలో ఉన్నాం. ప్రజలు చూసుకుంటారు,
ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు లోపలేద్దాం. ఓకే. ఈ ఆలోచనలో నారా లోకేష్ గారు ఉన్నారు. అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నారు. ఏదో ఇమీడియట్గా లోపలేసేద్దామనే ఫ్రస్ట్రేషన్లో కాకుండా, ఆవేశంలో కాకుండా, ఆవేశానికి దూరంగా, ఫ్రస్ట్రేషన్కి దూరంగా, రాగద్వేషాలకు దూరంగా ఒక పాలకుడు ఉండాల్సినటువంటి మెచ్యూరిటీ లెవెల్లో నారా లోకేష్ గారు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఫైనల్గా ఏమంటారు సార్? అంటే ఆయన ఫ్యూచర్లో జైలుకి వెళ్ళే అవకాశం అయితే పక్కా ఉందంటారా? టైం పట్టొచ్చు, వెళ్ళక తప్పదు. ఓకే. కేసులు అట్టండి, ఓకే. చేసిన తప్పులు అట్టండి. అదేలేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో.